విష్ణుమూర్తి నరకుడితోటి ఇక్కడ నువ్వు ఉండి రాజ్యాన్ని పరిపాలించు, నీ రాజధాని ప్రాగ్జ్యోతిష్యపురం, ఇక్కడ నీలాచల యోనిపీఠ నివాసిని అయిన కామాఖ్యదేవి ఉన్నది, ఆ దేవతను నువ్వు ఆరాధించు, నీకు సమస్తం ప్రసాదిస్తుంది, ఆమె నీ ఆరాధ్య దేవత, నీ ఉపాసనా దేవత, మరి యొక్క దేవతను ఉపాసించాల్సిన అవసరం కూడా నీకు ఉండదు అని చెప్పి విదర్భ రాజకుమారి అయిన మాయాదేవినిచ్చి వివాహం చేసి రాజ్యాన్ని పరిపాలించమని చెప్పి సుభిక్షంగా పరిపాలించమని చెప్పి భూదేవి విష్ణుమూర్తి నరకుణ్ణి ఆశీర్వదించి వెళ్ళారు. కొంతకాలం నరకుడు చాలా చక్కగా వేదక్రతువులు నిర్వహిస్తూ దాన ధర్మాలు చేస్తూ రాజ్యాన్ని చాలా సుభిక్షంగా పరిపాలించాడు. తన తండ్రి అయిన విష్ణుమూర్తి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కామాఖ్య కాళిని ఉపాసించి దేవతా అనుగ్రహం తొందరగా సాధించాలన్న కోరిక కలిగింది. రాజ్యంలో ఉన్నటువంటి మంత్రవేత్తలని, పురోహితులని అందరినీ పిలిపించాడు. పిలిపించి నాకు కామాఖ్య కాళి దర్శనం కావాలి, కామాఖ్య కాళి మంత్రసిద్ధి కావాలి, ఆమె దగ్గర నుండి నేను అజేయమైన వరాలు పొందాలి, అయితే ఇదంతా కూడాను చాలా కొద్ది కాలంలో జరగాలి, అందుకు సంబంధించిన మార్గాలు ఏవైనా ఉంటే నాకు ఉపదేశించండి అని వారందరినీ ప్రార్థించారు. వారందరూ ఆలోచించి పూజలు చేస్తే మంచిదని కొంతమంది, యజ్ఞాలు చేస్తే మంచిదని కొంతమంది, ఇలా రకరకాలుగా సలహాలు చెప్తూ ఉన్నారు. ఇంతలో ఒక వృద్ధ పూజారి వచ్చి నరకుడితోటి, మహారాజా, నేను నిన్ను అత్యంత తక్కువ కాలంలో నీవు కోరిన కోరికలు కాళీదేవి తీర్చేటట్లుగా నేను చేస్తాను, అయితే నేను చెప్పిన సాధనలు నీవు చేయాలి అని చెప్పాడు. శక్తుల మీద మోజుతోటి త్వరగా అజేయత్వాన్ని సాధించాలన్న కాంక్షతోటి నరకుడు ఆ పూజారిని పిలిచి, అట్లాగే తప్పకుండా చేస్తాను, ఆ సాధనలు ఏమిటో చెప్పు అని అడిగాడు. అయితే మహారాజా, ఇవి సభలో చెప్పేవి కాదు, నేను మిమ్మల్ని ఏకాంతంగా కలుసుకొని చెప్తాను అని చెప్పాడు. ఆ తర్వాత ఆ పూజారి నరకాసురుణ్ణి ఏకాంతంగా కలిసి పూర్వ తాంత్రిక గ్రంథాల్లో చెప్పబడిన వామాచార సాధనలను చేస్తే కామాఖ్య కాళి త్వరగా వరాలిస్తుంది అని చెప్పాడు. అయితే అజేయత్వం కావాలి, మంత్రశక్తులు కావాలి, సిద్ధులు సాధించాలి అన్న మోజుతోటి నరకుడు ధర్మాధర్మాలను మర్చిపోయి తన తల్లిదండ్రులైన భూదేవి విష్ణుమూర్తులను కూడా తలవకుండా అధర్మ మార్గంలో ప్రవర్తించడం మొదలుపెట్టాడు. 16,000 మంది రాజకుమారులను తీసుకొచ్చి చెరబట్టి వారికి సమ్మతి లేకుండా బలవంతంగా వాళ్ళతోటి సాధనలు చేసి కాళీదేవి ద్వారా అనుగ్రహం మంత్రసిద్ధి పొందాడు. అయితే ధర్మదేవత అయిన కాళీదేవి అతను చేసిన సాధనని చూసి కష్టపడి కూడాను సరే సాధనకు ఫలితం ఇచ్చింది, అట్లాగే అతని పాపానికి కూడా అతని ఫలితం అతను అనుభవిస్తాడు, సమయం రావాలి అని చూసింది. కొంతకాలం గడిచింది. నరకుడికి ఈ తాంత్రికమైన సాధనల వల్ల మోజు కలిగి వేద క్రతువులని, వేద యజ్ఞాలని మరిచిపోయాడు. ఈ విషయాలన్నీ తెలిసి బ్రాహ్మలందరూ, అక్కడ ఉన్నటువంటి అగ్రహార బ్రాహ్మలందరూ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, రాజ్యంలో ఉన్న పరిస్థితి ఇది, ఏం చేయాలి అని వశిష్ఠుడి సలహా తీసుకొని తాము పడుతున్న బాధల్ని పోగొట్టుకొని మళ్ళీ వేద ధర్మాన్ని, వేద యజ్ఞాల్ని, వేద క్రతువుల్ని రాజ్యంలో నిర్వహించాలన్న కాంక్షతోటి వశిష్ఠుడి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. అయితే వశిష్ఠుడు ఆ బ్రాహ్మణులను చూసి విషయం తెలుసుకొని చాలా బాధపడి, అయ్యో అదేమిటి, ధర్మస్వరూపుడు విష్ణుమూర్తి భూమాత యొక్క సంతానమైనటువంటి నరకాసురుడు ఈ విధంగా ప్రవర్తించడం ఏమిటి, జగజ్జనని అయిన కాళీదేవి ఆమె ఎందుకు సహిస్తున్నది, చాలా గొప్ప దేవత, అతను చేసిన సాధనలకు తగిన ఫలితం ఇచ్చింది, అట్లాగే అతను చేసిన పాపానికి తగిన ఫలితం ఇస్తుంది, ఈ విషయం అతనికి తెలియజేసి మనం మాట్లాడి అతని మార్గాన్ని మారుద్దాము అని మీరులో కొంతమంది ప్రముఖులు కూడా నాతో పాటు రండి అని వశిష్ఠుడు చెప్పాడు. వశిష్ఠుడు ప్రముఖులతో పాటు కలిసి ప్రాగ్జ్యోతిష్యపురం కాళీదేవి మందిరానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ముందర కాళీదేవి దర్శనం చేసుకుందాము అని కాళీదేవి దగ్గరికి వెళ్ళాడు. అయితే నిశా సమయం, నరకాసురుడు చేసే తాంత్రిక వామాచార సాధనల కోసం
దేవాలయ తలుపులు వేసేయబడ్డాయి. అందుకు సంబంధించిన పూజా సామాగ్రి అంతా అక్కడ లోపల సిద్ధం చేయబడ్డాయి. ఇంతలో మదోన్మత్తుడై మద్యపానం సేవించి మద్యపానం చేసినటువంటి నరకాసురుడు దేవాలయం దగ్గరికి వచ్చారు. లోపలికి ప్రవేశించబోతున్న వశిష్ఠుణ్ణి అక్కడ ఉన్నటువంటి సేవకులు అడ్డగించారు. అయితే వశిష్ఠుడితో పాటు వచ్చిన వాళ్ళు మహాతపస్సంపన్నుడైన వశిష్ఠుడు కాళీదేవి దర్శనం కోసం నరకాసురుడి దగ్గరికి వచ్చాడు అని చెప్పండి, ఆయన లోపలికి రావటానికి స్వయంగా వచ్చి తీసుకెళ్తారు అని చెప్పి అడిగారు. అయితే మద్యపాన మత్తులో ఉన్నటువంటి నరకాసురుడికి ఈ విషయం తెలిసి కూడా అతను తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి విచక్షణారహితంగా వశిష్ఠుడు లోపలికి రావటానికి వీల్లేదు అని చెప్పి తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు. ఇదంతా తెలుసుకున్న వశిష్ఠుడు చాలా ఆగ్రహోద్రిక్తుడయ్యాడు. అయితే విచక్షణారహితంగా మాట్లాడినటువంటి ఈ మాటలు నరకాసురుని జీవితాన్ని ఎట్లా మలుపు తిప్పాయో, కామాఖ్య కాళి అతను చేసినటువంటి తప్పులకి ఎట్లా శిక్షించిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.